ఇట్లా చెప్పే సేవకుడు అంటే లోకువా? లోకువా? ఆడి మాట నేను ఎందుకు వినాలనే లోకువా? లేదా నా గురించి చెబుతున్నాడనే మాటలు, ఎదురు రివర్స్ మాటలు. అవును, నీ గురించి చెప్తాను. ఎందుకంటే నీ ఆత్మ పట్ల నాకు భారం ఉన్నది. నీ ఆత్మ పట్ల దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు. నీ కొరకు నేను కన్నీరు కారుస్తున్నాను. నీవు బాగుండాలని, నువ్వు రక్షింపబడాలని, నీకోసం నేను కన్నీరు కార్చి ప్రార్థన చేసి సంఘానికి రండి నాయన అని చెబితే ఈరోజు సంఘమా ఎలా ఉన్నది గమనించగలగాలి. ఒక సేవకుడు ఎంత ఆవేదన చెందుతాడో ఒక ఆత్మ పట్ల. ప్రసవ వేదనతో ప్రసంగాలు చేశాడు పౌలు. ఏం అవసరం చెప్పండి? పౌలు ఒకప్పుడు ధనవంతుడు. ఏం అవసరం? ఈరోజు నేను ఉద్యోగం ఉంటే వేలలో సంపాదించుకునే ఉద్యోగం నాది. నా తోటి వారు 50,000, 60,000, 70,000 తీసుకుని కారుల్లో విలాసవంతంగా బ్రతుకుతున్నారు నా తోటివారు. కానీ నేనెందుకు పరిచర్య చేస్తున్నాను? ఆత్మల పట్ల భారము. ఏ దశం భాగం తీసుకోవట్లేదు, నాకు ఏ ప్రత్యేకమైన కానుక రావట్లేదు. అలాగే నేను ఈరోజు అడగలేదు. ఎందుకు ఇంత భారం కలిగి పరిచర్య చేస్తున్నానంటే ఒక్కొక్క ఆత్మ రక్షింపబడాలి, పాపంలో ఉండకూడదు, దేవుని కొరకు బ్రతకాలి, పరలోకాన్ని స్వతంత్రించుకోలేను కదా ఇంత భారం కలిగి పరిచర్య చేసేది. ఈ భారం అర్థమవుతుందా? అర్థమైతే సంఘం పట్ల మనం ఎలా వ్యవహరించగలుగుతున్నాము? కానుకల కొరకు పరిచర్య చేయట్లేదు. నేను ఏం తింటున్నానో, నేను ఎలా ఉంటున్నానో, నా భార్య నా బిడ్డ నేను ఏ విధంగా పోషించుకుంటున్నా నాకు తెలుసు. అలాగే ఏ రోజు కూడా కానుకల కొరకు, ప్రత్యేకమైన కానుకల కొరకు, దశంభాగాల కొరకు నేను ప్రసంగాలు చేయలేదు. మీ బాధ్యతను మీకు జ్ఞాపకం చేసానేమో కానీ నాకు ఇవ్వండి నేను రోజు అడగలేదు. నేను నా కొరకు ఏ రోజు కూడా ₹1 అడగలేదు. నేను చచ్చిపోయిన తర్వాత కూడా, నేను చచ్చేంత వరకు ₹1 కూడా ఎవరిని అడగను. నేను నా కొరకు ఏమీ లేకపోతే నీళ్ళు వేసుకునో గెంజేసుకునని తింటాం. కానీ మంచి బియ్యం కొనుక్కోలేని స్థితిలో ఉంటే కనుక రేషన్ బియ్యం తింటాము. కానీ ఒక్కరిని కూడా ₹1 మేము ఎప్పుడూ అడగలేదు, అడగము కూడా. అది మా పరిచర్య. ఎందుకు ఈ విషయం చెప్తున్నాం గమనించగలగాలి. మన జీవితాల్లో మృతి పొందిన వారం మనము. అందుకే పైనున్న వాటిని వెతకండి అయ్యా, భూమి మీద చూడడం మానేయండి అయ్యా. భూమి మీద చూడడం మానేయండి. చచ్చిపోతే ఉగ్రత, మరణము తర్వాత ఉగ్రత ఉన్నది. ఆ మరణము తర్వాత జీవాన్ని పొందాలంటే ఈరోజు మన జీవితంలో ఎలా బ్రతకాలి? ఈ లోక సంబంధమైన ఏ ఆశ లేకుండా పైనున్న వాటిని వెతకాలి. పైన దేవుడున్నాడు, పైన ప్రభువు ఉన్నాడు. ప్రభువు యేసు